మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువజన సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించేటటువంటి గొంతుకగా RYSF రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, యువజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు, ఉపాధి, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ఇక నుండి RYSFగా రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరంగా ప్రజల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, పాలక పక్షాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని దీని రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పాలక పక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు, జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువైపోయి గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా, స్కూల్ నుండి కాలేజ్ వరకు గంజాయి, మత్తు పదార్థాల వాడకాలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో వీటన్నిటిని నిలువరించాలి, వీటన్నిటి కోసం చైతన్య కార్యక్రమాలు చేయాలి, సదస్సులు నిర్వహించాలి, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, RYSF రాష్ట్ర అధ్యక్షులు.